అంటే అఫీషియల్గా ఇంకా ఇప్పుడు వరకు ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, కానీ మార్చి 9 తర్వాత డెఫినెట్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మీకు గుర్తుంటే 2019 మార్చి 10నే లోక్సభకి మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేసింది అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత ఏప్రిల్ ఎలక్షన్ జరిగి మే ఎండ్లో ఎప్పుడో కౌంటింగ్ జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా మే 10 నుంచి 15 లోపు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్ వెళ్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు మార్చి 13 నుంచి 15 లోపు ఒక డేట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందో పథకాలు అనేవి ఆపేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఎందుకంటే ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు డబ్బులు ఇవ్వడాన్ని ప్రజలకి డబ్బులు ఎరవేసి ఓట్లు తెచ్చుకుంటున్నారు అనే కాన్సెప్ట్ కింద చూస్తారు. అందుకే ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రం అయినా ఏం చేస్తారంటే, ముందే 5 సంవత్సరాల పాటు మేపుతూ ఉంటారు జనాల్ని ఆ టైంలో ఓట్లు వేయించుకోవడానికి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయిపోయింది కాబట్టి అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చినా రాపోయినా పెద్ద విషయం కాకపోవచ్చు వాళ్ళకి. లోక్సభ ఎలక్షన్ ఎట్లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ చాలా స్ట్రిక్ట్గా అమలవుతుంది. అంటే మార్చి 10వ తారీఖు లోపే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి అనుకుని ఫండ్స్ తెచ్చుకోగలిగినంత వరకు తెచ్చుకుని ఈ పథకాలు అనేవి ఇచ్చేస్తారు. సో ఈ పథకాలు ఏ పథకాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు డెఫినెట్లీ 5 పథకాలు మాత్రం ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు ఇస్తారు అనే మాట వినిపిస్తుంది మనకు. ఒక్కటి ఫస్ట్ది వైఎస్ఆర్ చేయూత, 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు ఇస్తారు, అది ఇవ్వాలి. అట్లాగే ఈ ఈబీసీ నేస్తం, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు ఇవ్వడం ఈబీసీ నేస్తం. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ, పొలాల పరంగా దెబ్బతిన్న వాళ్ళకి కావచ్చు, లేదా కొత్తగా ధాన్యాలు కొనుక్కొని కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటం. ఈ యొక్క 3 పథకాలతో పాటుగా స్టడీస్కి సంబంధించి, చదువులకు సంబంధించినటువంటి అమ్మ ఒడి పథకాన్ని, అట్లాగే వసతి దీవెన పథకాన్ని, ఈ 2 పథకాలని కూడా మొత్తం ఈ 5 పథకాలని మార్చి 8 లేదా 10 మ్యాక్సిమం 15వ తారీఖులోపు ఇచ్చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఉంది. సో ఏపీ ప్రభుత్వం కూడా ఇస్తుంది అనే మాట వినిపిస్తుంది. సో ఎలక్షన్ కోడ్ రాబోయేటువంటి తేదీ అది ఇంకా అఫీషియల్గా చెప్పట్లేదు ఎవరు. సో ఆ టైంలో రావచ్చు. ఆ టైంలోపు జగన్మోహన్ రెడ్డి తన యొక్క పథకాలను ప్రకటించి ఇవ్వాల్సి ఉంది జనాలందరికీ. ఇప్పటికే ఈ వైఎస్ఆర్ చేయూత పోస్ట్పోన్ అవుతూ వస్తుంది, ఇన్పుట్ సబ్సిడీ కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో ఏం జరుగుతుందనే చూడాలి. బట్ ఈ ఎలక్షన్ కోడ్ టైం ఏంటి, ఈ లోపు ఎప్పుడు ఇస్తారనే దాని గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి.